గత 2574 రోజులుగా వాటికి మేము రిలే నిరాదీక్షలు చేస్తున్నాం. మొన్న 10 రోజుల ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చోవడం జరిగింది. అదేవిధంగా మేము యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలైనటువంటి విమలక్క ద్వారా కూడా మేము సింగరేణి చైర్మన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా గత పోయిన నెల 24వ తారీఖు నాడు విమలక్క గారు సింగరేణి చైర్మన్ గారిని కలిస్తే మేము సింగరేణి తరఫు నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మేము ఖచ్చితంగా డిస్మిస్ కార్మికుల చర్చలు వెళ్తామని కూడా విమలక్క హామీ ఇవ్వడం జరిగింది. ఈ వైపు నుంచి సమ్మె నోటీసులు పెడుతున్నాం, మేము సమ్మె చేస్తామని చెప్పేసి ఏఐటీసీ వాళ్ళు కూడా రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని డివిజన్లలో కూడా చేస్తున్నారు. డిస్మిస్ కార్మికుల యొక్క సమస్య పెండింగ్లో ఉన్నదని తెలిసింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఏ కోణం నుంచి వచ్చినప్పటికీ కూడా మా యొక్క డిస్మిస్ కార్మికుల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు మాత్రం మా యొక్క ఉద్యమాన్ని విరమించేది లేదు. కార్మికుడు అనేటువంటి వాడు ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి గాలి, దుమ్ము, ధూళి, అక్కడ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఉత్పన్నమైనటువంటి గ్యాస్, ఇలాంటి వల్ల కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. ఆ విధంగా అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులే ఈరోజు ఆబ్సెంట్లు చేస్తున్నారు. మన ఆరోగ్యం అనుకూలించక ఇక్కడ కుటుంబ పరిస్థితుల ఒత్తిడి వలన ఏ మానసిక ఒత్తిడికో లోనై వాడు ఆబ్సెంట్ చేసిండే తప్ప ఉద్దేశపూర్వకంగా ఆబ్సెంట్ చేసినటువంటి వాడు ఏ కార్మికుడు చేయడు అని చెప్పేసి మేము ఖచ్చితంగా మనవి చేస్తూ ఉన్నాం.